శరణ్య కోసం అన్ని వీధులు వెతికిన తర్వాత ఆనంద, విశ్వనాథం వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. చెల్లెమ్మ, నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి విశ్వనాథం ఎంతో బాధగా అడుగుతూ ఉంటే, లేదన్నయ్య గారు, నేను కనిపించిన వారినల్లా అడిగాను, ఎవరు కూడా శరణ్యని చూడలేదంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విశ్వనాథం, నేను అడిగిన వాళ్ళు కూడా అలాగే చెప్పారు. నా కూతురు ఏమైపోయిందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది చెల్లెమ్మ అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, అప్పుడు గీత, ఆనంద భైరవి గారు, మీకు దండం పెడతాను, ఎలాగైనా సరే నా కూతురి ఆచూకీ ఎక్కడుందో వెతికి పట్టుకోండి. అది కనిపించకుండా పోయిందన్న ఊహే నేను భరించలేకపోతున్నాను. దయచేసి నా కూతుర్ని ఎలాగైనా సరే క్షేమంగా తీసుకుని రండి అని చెప్పి గీత దండం పెడుతూ ఉంటుంది. ఇంతలో దర్శన్ హాల్లోకి వస్తాడు. ఏంటి, ఆవిడ గారు ఎక్కడుందో ఇంకా తెలియలేదా అని చెప్పి దర్శన్ ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రోహిత్ కూడా అక్కడికి వస్తాడు. విశ్వనాథం దర్శన్తో, బాబు, నా కూతురు మీతో హనీమూన్కి ఎంతో సంతోషంగా కలిసి బయలుదేరింది. అటువంటిది నా కూతురు ఇంత సడన్గా వెళ్ళిపోయిందంటే దానికి కారణం మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? దయచేసి చెప్పండి బాబు, మీరు చెప్పేదాన్ని బట్టే నా కూతురు ఏమైపోయిందో తెలుస్తుందని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ విశ్వనాథం మీద మండిపడుతూ, ఏంటి, నేనేదో తప్పు చేసినట్టుగా ఇందాకడి నుండి ఏదైనా గొడవ జరిగిందా అని పోలీసులాగా నిలదీస్తున్నావేంటి? అయినా నీ కూతురు మనసులో ఏ ఉద్దేశం పెట్టుకొని నాతో హనీమూన్కి వచ్చిందో ఎవరికి తెలుసు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. బాబు, దయచేసి నా కూతురు గురించి అలా మాట్లాడద్దు, అది ఏ తప్పు చేయలేదు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, ఏమో ఎవరికి తెలుసు, పెళ్ళికి ముందు ఎవరెవరితో తిరిగిందో, ఎంతమందితో తిరిగిందో అని చెప్పి దర్శన్ ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు, ఇంకొక్కసారి నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో దర్శన్, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, నీ కూతురు కాబట్టి అది ఏం తప్పు చేసినా నువ్వు వెనక్కేసుకు రావాలి కదా, నాతో హనీమూన్కి వచ్చినట్టుగానే వచ్చి ఎవరితో లేచిపోయిందో ఎవరికి తెలుసు అని చెప్పి దర్శన్ నీచంగా మాట్లాడుతూ ఉంటే, ఇక తన కూతురు గురించి దర్శన్ అలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక విశ్వనాథం ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడతాడు. నన్నే కొడతావా, ఎంత ధైర్యంరా నీకు అంటూ దర్శన్ విశ్వనాథం చెంప కూడా పగలగొడతాడు. ఇక దాంతో విశ్వనాథం కళ్ళజోడు కింద పడిపోయి విశ్వనాథం కుప్పకూలిపోవడంతో మామయ్య గారు అంటూ రోహిత్ విశ్వనాథాన్ని పైకి లేపుతాడు. దర్శన్, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ మీద మండిపడుతూ ఉంటుంది. మామయ్య గారిని కొడతావారా అంటూ రోహిత్ దర్శన్ చెంప పగలగొడతాడు. ఇక దాంతో దర్శన్ కోపంతో ఊగిపోతూ, నన్ను కొట్టడానికి నువ్వే విడివిరా అంటూ రోహిత్ చెంప పగలగొడతాడు. ఇక ఇదంతా చూసి ఆనంద భైరవి, లీలావతి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటే అనన్య మాత్రం హ్యాపీగా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నేను పెట్టిన చిచ్చు వల్ల ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అస్సలు ఊహించలేదు. కొట్టుకోండి, మీరు ఇలాగే కొట్టుకొని చావండి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్న ఆనంద భైరవి కళ చెదిరిపోతుంది. ఈ కుటుంబం ముక్కలయ్యి ఆస్తి పంపకాలు జరిగితే ఆ ఆనంద భైరవి మీద నేను గెలుపు సాధించిన దాన్ని అవుతాను. అనన్య, అసలు నువ్వు వేసిన ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని నువ్వు కూడా అనుకోలేదు కదా, నీ తెలివికి శబాష్ అంటూ అనన్య తనని తానే పొగడుకుంటూ ఉంటుంది. దర్శన్ రోహిత్ చెంప పగలగొట్టడంతో రోహిత్ దర్శన్ కాలర్ పట్టుకుంటాడు. నా కాలరే పట్టుకుంటావా, ఎంత ధైర్యం రా నీకు అంటూ దర్శన్ రోహిత్ కాలర్ పట్టుకుంటాడు. అలా ఇద్దరు తన్నుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆపు దర్శన్, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మ, వీడు నన్ను కొడతాడా, ఎంత ధైర్యం వీడికి, ఈరోజు వీడు అంతు చూస్తాను అని చెప్పి దర్శన్ రోహిత్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇకప్పుడు ఆనంద భైరవి ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడుతుంది. రే దర్శన్, చిన్నప్పటి నుండి నేను నిన్ను పెంచిన విధానం ఏంటి, నువ్వు ప్రవర్తిస్తున్న తీరేంటి, మర్యాదగా లోపలికి వెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, అది కాదమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు.
వెళ్తావా వెళ్ళవా అంటూ ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది. దాంతో దర్శన్ సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతాడు. దర్శన్ చేసిన పనికి విశ్వనాథం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో ఆనంద భైరవి, నన్ను క్షమించండి అన్నయ్య గారు, ఈరోజు నా కొడుకు తప్పు చేశాడంటే అది నా తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను వాణ్ణి పెంచి పెద్ద చేశాను, కానీ దర్శన్ ఇలా ప్రవర్తిస్తాడని కలలో కూడా ఊహించలేదు అని చెప్పి విశ్వనాథం కాళ్ళ మీద పడబోతూ ఉంటే, అయ్యో అమ్మా నువ్వేం తప్పు చేసావని నా కాళ్ళ మీద పడుతున్నావు, పైకిలే అంటూ విశ్వనాథం ఆనంద భైరవిని పైకి లేపుతాడు. అల్లుడు గారు, కొట్టినందుకు నాకు బాధగా లేదు, కానీ నా కూతురు గురించి అలా మాట్లాడడమే నాకు ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. తర్వాత ఆనంద రోహిత్కి క్షమాపణ చెబుతూ ఉంటుంది. రే రోహిత్, పెద్ద మనసుతో వాడు చేసిన తప్పుని క్షమించు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, లేదు పిన్ని, దర్శన్ అలా ప్రవర్తించినందుకు నేనేమీ బాధపడడం లేదు. శరణ్య గురించి అలా మాట్లాడినందుకే నాకు బాధగా ఉంది. పైగా పెద్దవారిని కూడా చూడకుండా మామయ్య గారి మీద కూడా చేయి చేసుకున్నాడు. ఈ మధ్య దర్శన్లో చాలా మార్పు వస్తుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే, అన్నీ నేను సెట్ చేస్తాను అన్నయ్య గారు, శరణ్య గురించి మీరు ఏమీ కంగారు పడకండి. శరణ్య ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేసి నా కోడల్ని కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. 24 గంటల్లోపు నా కోడలు ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి విశ్వనాథంకి చెప్పి అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఇదంతా వింటున్న అనన్య మనసులో, ఇదేంటి చాలా పెద్ద గొడవ జరుగుతుంది, తన్నుకునే వరకు వెళ్ళి కుటుంబం విడిపోతుంది, ఆస్తి పంపకాలు జరిగిపోతాయి అనుకుంటే వీళ్ళు గొడవని మధ్యలోనే ఆపేశారు. ఇదంతా ఈ ఆనంద భైరవి తెలివి వల్ల. ఎంతో తెలివిగా గొడవ పెద్దది కాకుండా తన కొడుకుని కొట్టి లోపలికి పంపించేసింది. అయినా ఇక్కడ ఆనంద భైరవి గెలిస్తే ఏంటి, శరణ్య విషయంలో మాత్రం గెలిచేది నేనే. 24 గంటల లోపు ఆ ఆనంద భైరవి శరణ్యని ఇంటికి తీసుకురావడం కాదు, శరణ్య శవంగా ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు ఈ కోట్ల ఆస్తి నాదే అవుతుంది అని చెప్పి అనన్య సంబరపడుతూ ఉంటుంది. ఆనంద తనకు తెలిసిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి, ఇన్స్పెక్టర్ గారు, ఇప్పటి వరకు కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో నా కోడలు గురించి నేను ఎటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. పర్సనల్గా ఈ కేసుని టేకప్ చేసి దయచేసి నా కోడలు ఎక్కడుందో వెతికి పెట్టండి అని చెప్పి ఆనంద భైరవి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, అలాగే మేడం, తప్పకుండా ఈ కేసు గురించి నేను టేకప్ చేస్తాను, మీ కోడలు ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటానని చెప్పి ఇన్స్పెక్టర్ ఆనంద భైరవికి చెబుతూ ఉంటే, చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ఆనంద భైరవి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు శరణ్య మిస్ అవ్వడానికి కారణం ఎవరై ఉంటారో? ఈ అనన్య లహరి మీద తన కుట్ర ఫలించలేదని చెప్పి, ఒకవేళ శరణ్య విషయంలో కానీ ఏదైనా కుట్ర చేసి ఉంటుందా అని చెప్పి అనుమానం కలుగుతూ ఉంటుంది. అనన్య గదిలోకి వచ్చిన తర్వాత డాన్సులు వేస్తూ ఉంటుంది. ఈరోజు జరిగిన సీన్ చూస్తే నాకు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఆల్మోస్ట్ కుటుంబం విడిపోయి ఆస్తి పంపకాలు జరిగిపోతాయేమో అనుకున్నాను, కానీ ఆ ఆనంద భైరవి తెలివిగా గొడవని మధ్యలోనే ఆపేసింది అని చెప్పి అనన్య కాంచనకు చెబుతూ ఉంటుంది. అవునమ్మి, నెక్స్ట్ నువ్వు ఏం చేయబోతున్నావో? ఆ శరణ్య రౌడీల నుండి తప్పించుకొని పొరపాటున ఇంటికి వస్తే అప్పుడు ఆనందకు జరిగింది మొత్తం తెలిసిపోతుంది. పోలీసుల ద్వారా ఇదంతా ఎవరు చేయించారో ఎంక్వైరీ చేయిస్తుంది, అప్పుడు నీ గురించి కూడా బయటపడుతుందేమో అని అంటూ ఉంటే, అప్పుడు అనన్య అదంతా బయటపడినప్పుడు సంగతి, ఆ శరణ్య తప్పించుకొని రావడానికి ఆ రౌడీలు దాన్ని చంపకుండా ఉండాలి కదా. నేను ఎప్పుడు దాన్ని ఫినిష్ చేయమని చెప్తే అప్పుడు ఫినిష్ చేయడానికి రౌడీలు అక్కడ రెడీగా ఉన్నారు. ఇక శరణ్య ఈ ఇంటి గడప తొక్కదు అని చెప్పి అనన్య కాంచనకు చెబుతూ ఉంటే, ఇక ఆ మాటలు వినేసిన ఆనంద భైరవి ఉగ్ర రూపంతో అనన్య దగ్గరికి వచ్చి 2 చెంపలు కూడా వాయిస్తూ, అంటే నా కోడల్ని కిడ్నాప్ చేయించింది నువ్వా అని చెప్పి కొడుతూ ఉంటుంది. అమ్మి, ఏంటమ్మి అది?
అనన్య చచ్చిపోతుంది, వదులమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి ఒక చేత్తో అనన్య గొంతు, ఒక చేత్తో కాంచన గొంతు పట్టుకుంటుంది. ఇందులో నీ పాత్ర కూడా ఉందని నాకు తెలుసు, మర్యాదగా నాకు అడ్డు తప్పుకో, లేకపోతే దీంతో పాటు నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి ఆనంద భైరవి కాంచనకి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అనన్యను చితక్కొడుతూ మర్యాదగా నిజం చెప్పు, నా కోడలు ఎక్కడుంది చెప్తావా లేదా అంటూ ఆనంద భైరవి అనన్యని బెదిరించడంతో ఇక అనన్య భయంతో వణికిపోతూ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. సిటీ అవుట్స్కట్స్లో ఒక పాడుబడిన ఇంట్లో శరణ్యని రౌడీలు కిడ్నాప్ చేసి ఉంచారు అని అనన్య అంటూ ఉంటే ఆ లొకేషన్ నాకు పంపించు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. దాంతో అనన్య ఆ లొకేషన్ని ఆనంద భైరవికి పంపిస్తుంది. తర్వాత ఆనంద భైరవి ఆ గదిలో ఉన్న చైర్కి అనన్యని కాంచనాని కట్టిపడేస్తుంది. చూడండి, నా కోడల్ని నేను క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేసి తప్పించుకొని నా కోడలికి ఏదైనా హాని కలిగించాలని చూస్తే మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి వెంటనే రోహిత్ని తీసుకొని అనన్య పంపించిన లొకేషన్కి వెళ్తుంది. అప్పుడు రోహిత్ ఆనందతో పిన్ని, ఇందాక నేను ఈ ఇంట్లోనే శరణ్య వాయిస్ విన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే ఖచ్చితంగా శరణ్య ఆ ఇంట్లోనే ఉండి ఉంటుంది, పద రోహిత్ వెళ్దామంటూ పోలీసులకు కూడా ఫోన్ చేసి పోలీసులను తీసుకొని ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక అక్కడ రౌడీలు ఆనంద భైరవిని చూసి ఎవరండి మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఏయ్ నువ్వు అనుకున్న అమ్మాయి ఇక్కడ లేదని చెప్పాం కదా అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక ఇంతలో పోలీసులు అక్కడికి రావడంతో పోలీసులను చూడగానే రౌడీలు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఆ ఇన్స్పెక్టర్ రౌడీలను పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా సెర్చ్ చేయండి అని కానిస్టేబుల్స్కి చెప్పడంతో వాళ్ళు ఆ ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తారు. ఇక అప్పుడు శరణ్య ఒక చోట బంధించబడి ఉంటుంది. పోలీసులు శరణ్య కట్లు విప్పి క్షేమంగా ఆనంద భైరవికి అప్పగిస్తారు. ఇక శరణ్యను చూడగానే ఆనంద ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. శరణ్య ఆనంద భైరవిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.